దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే ఈ సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విందాం. కీర్తన గ్రంథం 20వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. దావీదు మహారాజు రాసిన 20వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ఇది చాలా గొప్ప వాగ్దానం. దేవుడు మన ప్రార్థనలు ఎప్పుడు సఫలం చేస్తాడంటే, దేవునితో మనం సరైన సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు. నిజంగా దేవునితో సరైన సంబంధం కలిగి జీవిస్తున్నామా? ఆయనకి మనకి వ్యతిరేక పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే అది దేవుని సన్నిధికి వెళ్ళి మనం అప్పగించినట్లయితే ఆ స్థితి నుంచి మనం విడిపించి మన ప్రార్థనలు సఫలం చేసే దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సరైనటువంటి స్థితి కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మన పాపం, మన అతిక్రమాలు, మన దోషాలు మనలో ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. దేవునితో సమాధానపడి దేవునితో సరైన సంబంధం కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ సఫలం చేసే దేవుడు. ఎప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థనకు ఆలస్యం జరుగుతుందా? ఒకవేళ ఆలస్యమే తవ్వచ్చేమో కానీ ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఒక దినాన తప్పనిసరిగా నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. అలాంటి దృఢమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆయన 3.5 సంవత్సరాలు వర్షంపు కూడినట్లు ప్రార్థన చేసినప్పుడు భూమి మీద వర్షం పడలేదు. మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు మరలా భూమి మీద వర్షం వచ్చింది, ఆకాశం నుంచి వర్షం వచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఏలియా ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఏలియాను నమ్ముకున్న దేవుడే మన దేవుడు, ఏలియాను కలిగిన దేవుడే మన దేవుడు. కాబట్టి ఏలియా లాంటి ప్రార్థన జీవితం, ఏలియా లాంటి దేవునితో సన్నిహితమైనటువంటి జీవితం మన కలిగి జీవిస్తున్నప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మన ప్రార్థన సఫలం చేసే దేవుడు మన దేవుడు. ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు కనుకనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం గమనిస్తున్నాం. అలాగే 120 మంది శిష్యులు, అపోస్తలులు ఆ మేడగదిలో ఎడతెగక ఏకమనసుతో ప్రార్థన చేసినప్పుడు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మతో నిండుకున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రాణపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ఏ విషయం కోసమైతే మనం కనిపెడుతున్నామో ఆ కనిపెట్టే అనుభవంలో మనం విశ్వాసంతో మనం కనిపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం చేయడానికి శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఎలా ప్రార్థన చేస్తున్నారు? దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుని ఆయన మీద ఆధారపడి ఆయనకు సమస్తము అప్పగించుకుని మనం ప్రార్థిస్తున్నామా? దేవునికి వ్యతిరేక పరిస్థితి మన జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభువుకి మనం అప్పగించుకుంటున్నామా? ఏ విషయం కోసమైతే నువ్వు కనిపెడుతున్నావో ఆ విషయం కోసం దేవుని సన్నిధిలో జవాబు వచ్చేంత వరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావా? అలా అయితే దేవుడు నీ ప్రార్థనకు సఫలం చేసే దేవుడని దేవుడు ఇదేనన్నా వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన రక్షణ చేతబట్టుకుని ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకించే దేవుడు. నా నామమున మీరేమడిగినా అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు కదా. కాబట్టి ఆ నామాన్ని చేతబట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తద్వారా మీ జీవితంలో ఏ ఆశ కొరకైతే మీరు చూస్తున్నారో, దేని కొరకైతే మీరు కనిపెడుతున్నారో
ఆశతో దేనికోసమైతే మీరు చూస్తున్నారో వాటన్నిటినీ దేవుడు సఫలం చేసి మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. రమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనని యెహోవా సఫలపరచును గాకని ఈ దినాన్న వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ నామాన్ని చేదబట్టుకుని ఇదిగో ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా మేము సరైనటువంటి సంబంధం కలిగి మీతో జీవించినప్పుడు మా జీవితంలో మా ప్రార్థన ఆలకించే దేవుడు అని ఇదిగో ప్రభువా ఇదేనన్నా మా జ్ఞాపకం చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏలియా జీవితంలో ప్రభువా మీరు జరిగించిన కార్యం మా జీవితంలో కూడా జరిగిస్తామని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఏలియాను కలిగిన దేవుడే మేము కలిగి ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా మేము కూడా ఆసక్తితో ఎడతెగక ప్రార్థించడం మాకు నేర్పించినైనా తద్వారా మా జీవితాల్లో ఏ విషయం కోసమైతే మేము కనిపెడతామో వాటిని పొందుకునేటట్లుగా మీ కృపా కార్యాన్ని మా జీవితంలో జరిగించి మా ప్రార్థనకు సఫలపరిచి మీరు మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనలన్నీ సఫలపరచుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.